వచ్చేసి మనం ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ థర్డ్ టెస్ట్ డే 2 రివ్యూ చూద్దాం. థర్డ్ టెస్ట్ డే 2. డే 1లో వచ్చేసి ఇంగ్లాండ్ 290 స్కోర్ చేసింది. డే 2లో వచ్చేసి ఇంగ్లాండ్ 387 ఫర్ 10 స్కోర్ చేసింది. ఇందులో రూట్ వచ్చేసి సెంచరీ చేశాడు. 104 దగ్గర అవుట్ అయ్యాడు. బుమ్రా అవుట్ చేశాడు. ఆ తర్వాత వచ్చేసి స్ట్రోక్స్ వచ్చేసి 44 రన్స్ చేశాడు స్ట్రోక్స్. బుమ్రాని అవుట్ చేశాడు. నెక్స్ట్ వచ్చేసి జామీ స్మిత్ తను కూడా 51 రన్స్ చేశాడు. సిరాజ్ అవుట్ చేశాడు. నెక్స్ట్ లాస్ట్కు కర్స్ బాగా ఆడాడు బౌలర్. తను 56 రన్స్ కొట్టాడు. కర్స్ వచ్చే వరకు స్కోర్ 387 వరకు అయింది. 387 ఫర్ 10. ఇప్పుడు ఇండియా నెక్స్ట్ బ్యాటింగ్ స్టార్ట్ చేశారు. ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్ వచ్చే వరకు స్టార్టింగ్లో జైస్వాల్ బాగా ఆడలేదు. జైస్వాల్ వచ్చేసి తొందరగా అవుట్ అయ్యాడు. జోసెఫ్ ఆర్చర్ అవుట్ చేశాడు జైస్వాల్ని. స్లిప్లో క్యాచ్ పెట్టాడు బ్రోకు. నెక్స్ట్ కేఎల్ రాహుల్ ఇప్పుడైతే బ్యాటింగ్లో ఉన్నాడు 53. నెక్స్ట్ కరుణ్ నాయర్ని కూడా అవుట్ చేశాడు. కరుణ్ నాయర్ని వచ్చేసి స్ట్రోక్స్ అవుట్ చేశాడు. 40కి అవుట్ అయ్యాడు కరుణ్ నాయర్. నెక్స్ట్ గిల్ కూడా తొందరనే అవుట్ అయ్యాడు. క్రిస్ వోక్స్ అవుట్ చేశాడు గిల్ని. తను జేమ్స్ స్మిత్ క్యాచ్ పెట్టాడు స్లిప్లో. నెక్స్ట్ ఇప్పుడు రిషబ్ పంత్ ప్లస్ కేఎల్ రాహుల్ ఇద్దరు క్రీజ్లో ఉన్నారు. స్కోర్ వచ్చేసి 145 ఫర్ 3. చూద్దాం థర్డ్ డే మ్యాచ్ ఎలా ఉంటుందో, వీళ్ళ పార్ట్నర్షిప్ కంటిన్యూ అవుతుందో లేదో. అయితే ఇండియా వచ్చేసి ఆ స్కోర్ 387 ఉంది కాబట్టి అట్లీస్ట్ 500-600 అన్న కొట్టాలి ఫస్ట్ ఇన్నింగ్స్లో. Okay, subscribe to my channel to see the cricket test match reviews and movie reviews.